సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి కడుపులో బిడ్డ హ్యాపీగా ఉందా లేదా అని చాలా టెన్షన్ అవుతూ ఉంటాం అండ్ ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. సో మీ బిడ్డ హ్యాపీగా అండ్ హెల్దీగా ఉందా లేదా అని ఒక 5 సిమ్టమ్స్ అయితే తను చూపిస్తూ ఉంటుంది మనకి. సో వాటి ద్వారా మనకి తెలుస్తుంది అనమాట, నా బిడ్డ హ్యాపీగా ఉంది అండ్ హెల్దీగా ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది అసలు ఎలా ఉందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం మీరు ఇంకా టెన్షన్ పడాల్సిన పనేం లేదండి, మీ బిడ్డ హెల్దీగా అండ్ హ్యాపీగా ఉందని అర్థం. సో అవి ఏంటివి అని అంటే, నెంబర్ 1 సిమ్టమ్ వచ్చేసి మనకు కనిపించే సిమ్టమ్ బేబీ మూమెంట్స్. సో ఈ మూమెంట్స్ అనేవి ఖచ్చితంగా డేలో మనకి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకున్న దాకా కూడా డే మొత్తంలో ఫుడ్ తీసుకున్న వెంటనే రియాక్ట్ అవుతూ ఉండాలి. అండ్ కౌంట్ చేసుకుంటే డేలో ఒక 10 మూమెంట్స్ అనేది బేబీ ఇవ్వాలి. సో ఇలా ఇవ్వకపోయినా కానీ ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే ఇప్పుడు ఆకలి వేసినప్పుడు ఒకసారి కదులుతూ ఉంటుంది, తిన్న తర్వాత మళ్ళీ ఒకసారి మూమెంట్ ఇస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్క మూమెంట్ని మీరు కౌంట్ చేసుకోవాలి. తిన్న తర్వాత ఎన్ని మూమెంట్స్ ఇస్తుంది అనేది కూడా చూసుకోవాలి. సో ఫుడ్ తీసుకున్న వెంటనే రియాక్ట్ అయ్యి మూమెంట్స్ ఇస్తుంది అని అంటే మాత్రం మీ బేబీ హ్యాపీగా అండ్ హెల్దీగా ఉందని అర్థం. సో ఈ సిమ్టమ్ అనేది ఖచ్చితంగా మీకు తెలిస్తే మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, బేబీ గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట. సో బేబీ స్కాన్ చేసినప్పుడు ఎన్టీ స్కాన్ అండ్ గ్రోత్ స్కాన్ కన్నా టిఫా స్కాన్లో బేబీ గ్రోత్ అనేది చాలా బాగుండాలి. అండ్ టిఫా నుంచి మళ్ళీ గ్రోత్ స్కాన్ తీస్తారు కదా, సో ఈ గ్రోత్ స్కాన్లో ఇంకెక్కువ తెలియాలన్నమాట. ఒక హాఫ్ కేజీ డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అండ్ గ్రోత్ స్కాన్ నుంచి డాప్లర్ స్కాన్కి ఒక 1 kg వరకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. సో ఇలా బేబీ స్కాన్ తీసినప్పుడల్లా కూడా బేబీ గ్రోత్ అనేది డబల్ అవుతూ ఉంటే మాత్రం మీరు ఇంకా టెన్షన్ పడాల్సిన పనేం లేదు, బిడ్డ ఎదుగుదల బాగుంది అండ్ బేబీ హెల్దీగా ఉంది అని అర్థం అన్నమాట. సో ఇలాంటి సిమ్టమ్ ఉంటే కూడా మీరు ఇంకా టెన్షన్ పడాల్సిన పనేం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బేబీ హార్ట్ రేట్. సో 110 నుంచి 160 వరకు ఉంటే మాత్రం మీ బేబీ హెల్దీగా అండ్ హ్యాపీగా ఉన్నట్టు. సో లోపు ఉంటుంది, కొంతమందికి 100 చూపిస్తూ ఉంటుంది, కొంచెం అన్హెల్దీగా ఉన్నట్టు అర్థం. సో అన్హెల్దీ సిమ్టమ్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో 110 అండ్ 170, 180 కూడా చూపిస్తూ ఉంటుంది. సో అవి అన్హెల్దీ సిమ్టమ్స్ అన్నమాట. మనకి 160 లోపు వరకు బేబీ హార్ట్ రేట్ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ బేబీ హెల్దీగా అండ్ హ్యాపీగా ఉందని అర్థం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బేబీ పొజిషన్. సో 8 months ఎండింగ్కి వచ్చేసరికి బేబీ మంచిగా పొజిషన్లోకి వచ్చేస్తుంది, తల కిందికి కాళ్ళు పైకి, సెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటారు. సో ఈ సిమ్టమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ బేబీ హెల్తీగా ఉంది అండ్ హ్యాపీగా ఉంది, నార్మల్ డెలివరీకి రెడీ అవుతుందని అర్థం. సో ఈ సిమ్టమ్ కూడా మీకు కనిపిస్తే, స్కాన్లో మీ బేబీ పొజిషన్ అనేది తెలిస్తే మాత్రం సిఫాలిక్ అని మీ బేబీ హెల్తీగా ఉందని అర్థం. సో ఖచ్చితంగా ఈ సిమ్టమ్ ఉందా లేదా మీరు ఒకసారి స్కాన్లో చెక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత లాస్ట్ సిమ్టమ్ ఏంటంటే, మన వెయిట్ పెరుగుతూ ఉంటుంది, గర్భవతి వెయిట్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఒళ్ళు ఎక్కువ అంటే ప్రెగ్నెన్సీలో ఏంటంటే మన వెయిట్ అనేది పర్టికులర్గా మంత్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ వాటర్ వచ్చినట్టుగా అవుతూ ఉంటుంది, బాడీ ఎక్కువ వాటర్ రాకుండా బేబీ వెయిట్ అండ్ మన వెయిట్ గెయిన్ అవుతుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో మీ బేబీ హెల్తీగా అండ్ హ్యాపీగా ఉందని అర్థం. సో మీరు వెయిట్ తగ్గకూడదు, మీరు వెయిట్ పెరుగుతూ ఉండాలి, పెరగాల్సినంత పెరగాలి, దానికి మించి ఎక్కువగా మొత్తం ప్రెగ్నెన్సీలో 11 kgs నుంచి 15 kgs వరకు మీ వెయిట్ అనేది పెరిగిందనుకోండి, సో హెల్తీగా అండ్ హ్యాపీగా ఉందని అర్థం. బేబీ అంతకి మించి పెరగొద్దు, మళ్ళీ తర్వాత మనం తగ్గలేమన్నమాట. సో ఖచ్చితంగా ఇంతవరకు ఒక 15 kgs లోపు వరకు మీరు వెయిట్ గెయిన్ అవుతున్నారు అండ్ 10 kgs అబోవ్ మీరు వెయిట్ గెయిన్ అవుతున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా లోపైన పర్వాలేదు, కానీ ఎంత ఉన్నామో అంతే ఉండొద్దు, వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. సో ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటే కూడా మీ బేబీ హెల్తీగా ఉందని అర్థం. సో మీరు ఇంక్రీజ్ అవుతున్నారు, బేబీ కూడా లోపల హ్యాపీగా అండ్ హెల్తీగా, బేబీ వెయిట్ కూడా పెరుగుతుందని అర్థం. సో ఇలా ఈ 5 సిమ్టమ్స్ అనేవి మీకు బయటికి కనిపిస్తే మాత్రం మీ బేబీ హెల్తీగా అండ్ హ్యాపీగా ఉందని అర్థం. సో ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ ఉంటే ఇంకా మీరు గాబరా పడాల్సిన పనేం లేదు. సో మీ బేబీ ఆరోగ్యంగా చాలా సంతోషంగా ఉందని అర్థం. సో ఈ సిమ్టమ్స్ అన్నీ మీకు ఉన్నాయా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీ బేబీ హెల్తీగా ఉందని నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.